ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ లక్ష్మీ దామోదరాయ నమః. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 15వ రోజుకు వచ్చేసామండి. అలాగే నేను చేసిన ఈ 14 రోజుల కార్తీక పురాణాన్ని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను, మీరు అందరూ వీక్షించండి. అలాగే ఈరోజు మనము సూత మహర్షి ఆధ్వర్యంలో శౌనకాది మహామునులు కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకున్నారో ఆ విధానం అంతా తెలుసుకుందాము. మనం కూడా కనీసం ఒక దీపాన్ని పెట్టైనా సరే కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకోవాలండి. ఆ షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియో ప్రకారంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈరోజు పురాణాన్ని విందాము. ఆ మర్నాడు కార్తీక పౌర్ణమి కావడం వలన నైమిషారణ్యంలోని మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పరిచారు. ఉసిరికలతో హరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. తదనంతర విధులను అన్నింటినీ నిర్వహించుకొని సాయంకాల సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందవనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువునికి కార్తీక దామోదరునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని చేశారు. ఓ శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు. ధన్యవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూప, దీప నైవేద్యములు, పుష్పహారంక అలంకరణలు, నమస్కారాలని షోడశోపచారాలతో పూజించారు. విష్ణుకెదురుగా చిలువలు లేని మంచి కలప స్తంభాన్ని నాటి దాని మీద శాలివ్రీహి ధ్యాన తిలాదుల నుంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరం కార్తీక మాసాదిగా తాము చెప్పుకొనిన స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రతము, కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథా స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము, శత్రుజిచ్చిత రచితము, వనభోజన మహిమ, దేవదేవోత్తోపాఖ్యానము, అజామిలోపాఖ్యానము, మందరోపాఖ్యానము, శృతకీర్తోపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైనవి వానిని పునః మననం చేసుకున్నారు. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ 14 days ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు మళ్ళీ చెప్పుకున్నారంట. అవన్నీ శ్రవణం చేసి అంటే విని మననం చేసుకున్నారంట. చేసుకొని తదుపరిని మునులందరూ కూడా యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామ స్మరణలతోనూ సంకీర్తనలతోనూ నృత్య గానాద్యుపచార సమర్పణలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్యం సంతృప్తులయ్యారు. సౌత శౌనకాది మును ప్రవరులు ఏవం శ్రీ అంటే అందరూ అలా విని ఆ పూజ చేసుకొని అట్లా కార్తీక పౌర్ణమి నాడు ఎలా గడపాలో అనేది మన అందరికీ తెలియజేశారనమాట. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 15వ అంటే కార్తీక పౌర్ణమి రోజు పారాయణం సమాప్తం. ఈ మహాపురాణాన్ని వినిన వారందరికీ కూడా అంతా శుభం కలగాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పటి వరకు మీకు ఇంకా అన్ని వీడియోస్
నా ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచానండి. మీరు అవన్నీ వీక్షించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.